దేవాలయం భూములే మనకి దొరికాయి కనుక మనకి అన్క్లైమ్డ్ ప్రాపర్టీస్ కింద వాటిని భావించి, దేవుడు మైనర్ కనుక వాటిని మా ఇష్టం వచ్చినట్టు మేము వాడుకోవచ్చును కనుక మేము వాటిని మాకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎలా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం, దానికి కావాల్సినటువంటి ఆర్డర్స్ మేము పాస్ చేసుకుంటామని పాస్ చేసుకుని ఇస్తున్నారు. నిజానికి వాళ్ళకి అధికారం లేనే లేదు. దేవాలయపు భూములు ముట్టుకునే అధికారం ఎవరికి లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్తోంది. కానీ వాళ్ళు దాన్ని ఖాతరు చేయకుండా ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో వాటిని వాడుతున్నారు. ఇది తప్పు. ఇప్పుడు సామాన్యుడు ఏం చేయొచ్చు స్వామిజీ దీనికి సంబంధించి? హాయిగా కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్ళి కోర్టులో న్యాయాన్ని అడగచ్చు. అడగగలగాలి, అంత ధైర్యం రావాలి ధైర్యానికి ఉంది సామాన్యులకి. వెళ్ళి ఒక్కొక్క కేసు వేయాలి, అడగాలి. ఇప్పుడు న్యాయం అనేది ఒకటి ఉంది కదా, రాజ్యాంగం ఒకటి ఉంది కదా. సుప్రీంకోర్టుకి దానికి మర్యాద ఉందా లేదా ఈ దేశంలో? సుప్రీంకోర్టుని కాదు అంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి.